హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి సూపర్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీరందరూ కూడా బాగున్నారని దేవుడిని మనస్ఫూర్తిగా నా తరపు నుంచి కోరుకుంటూ అయితే మీ జ్యోతి ఎడారిలాగా ఉందనుకుంటున్నారు. ఎడారేం కాదండి, ఈరోజు అయితే నిమ్మ తోటల పనికి వచ్చామన్నమాట. ఇది వచ్చేసి కల్లూరుగూడు. ఇక్కడికి వచ్చాక నిమ్మ తోటలో మందు కొడటానికి అయితే వచ్చామన్నమాట. ఏమేమన్నా నిమ్మ తోట అక్కడ అనుకుంటున్నారా? ఇవన్నీ నిమ్మ తోటలేనండి, చూపిస్తాను. ఇటుపక్క అయితే అయిపోయింది మందు కొట్టడం. ఇంకా ఈ సైడ్ అయితే కొడుతున్నారు అనమాట. ఇంకా ఇటు పక్క ఉంది కొట్టేది. ఇక్కడైతే తులసి మొక్కలు ఉన్నాయండి. ఇవి ఏం తులసి నాకైతే తెలీదు. మీకు ఎవరికైనా తెలిస్తే కనుక ఇది ఇంట్లో ఉండొచ్చా లేదా అనేది నా కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. అయితే మంచి స్మెల్ వస్తుందండి, మంచి చెట్టేనంట. కాకపోతే వేరే వేరే పేర్లు ఉంటాయి కదా తులసి మొక్కకి. అందులో మన ఇంటి దగ్గర ఉండేది వేరేగా ఉంటుంది కదా, ఇది ఇంకొక రకంలాగా ఉంది. తులసి మొక్క తలస్నానం చేయకుండా అంటుకోకూడదు అంటారు కదా, నేనైతే తలస్నానం చేసి వచ్చాను. అందుకనే మీకు దగ్గరికి ఇట్లా పట్టుకొని చూపిస్తున్నాను అనమాట. పిచ్చి తులసి ఉంటుంది కదండి అడవిళ్ళలో, అలాంటిదేం కాదు. ఇది మంచి తులసే. కాకపోతే ఇది ఏం పేరో ఏం రకమో తెలియదు నాకైతే. ఇంక మొత్తం అవే ఉన్నాయి తోటలో. చూస్తున్నారు కదా, స్మెల్ కూడా మంచి స్మెల్ వస్తుంది. ఇది
తులసి మొక్కతో చాలా ప్రయోజనాలు ఉంటాయి కదా, పూజకే కాకుండా ఇంకా చాలా రకాలుగా వాడుకోవచ్చు అన్నమాట. నాకు తెలిసిన ఒక చిన్న టిప్ అయితే చెప్తాను ఇందులో. చిన్నపిల్లలకి చెవిలో రంపుండు, జలుబు చేసినప్పుడు రంపుండు అంటారు కదా, అలా చెవిపోటు వస్తుంది కదా, అలాంటప్పుడు ఈ ఆకు రసం పోస్తే కనుక నూనెలో వేడి చేసి, ఆకులు వేసి కొబ్బరి నూనెలో వేడి చేసి చల్లార్చి పిల్లలకి చెవుల్లో వేస్తే కనుక ఆ ఇన్ఫెక్షన్ పోతుంది, చెవి నొప్పి కూడా ఎమ్మటే తగ్గిపోద్ది. మా చిన్న పాపకి అయితే నేను గుడి దగ్గర ఉంటుంది కదా, పక్కన మొక్కలు కూడా ఉంటాయి, అక్కడ తెచ్చి వేసేదాన్ని అనమాట. విత్తనాలు కావాలంటే ఇవి తీసుకెళ్ళి వేస్తే వస్తాయంట, మొన్న ఒక ఆవిడ చెప్పింది నాకు తోటలోకి వచ్చినప్పుడు. ఈ టిప్ ఎవరికైనా ఉపయోగపడితే తప్పకుండా ట్రై చేయండి. ఈ తులసి అనే కాదు, ఇంటి దగ్గర ఉండే తులసి కూడా మంచి తులసిలాగే ఉంది నాకైతే. కాకపోతే ఈ పేరు తెలీదు, రామ తులసి, కృష్ణ తులసి అని అంటారు కదా, వాటిల్లో నాకైతే పేరు తెలియదు అనమాట. నేనైతే మందు కొట్టే పంపు అయితే దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. నేను మళ్ళీ నీళ్ళు పోయాలి. మళ్ళీ ఇక్కడైతే ముందు కొట్టడం అయిపోయింది ఫ్రెండ్స్, ఇంటికైతే వెళ్తున్నాం అనమాట. వెళ్ళే దారిలో అయితే ఇటుక బట్టీలు కనపడుతున్నాయి. ఇక అవన్నీ కూడా చిన్న వీడియో క్లిప్ అయితే తీసుకుంటూ వెళ్తున్నాను అనమాట. కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.